సైబర్ క్రైమ్ ముఠాతో చేతులు కలిపిన నలుగురు యువకుల్ని వనపర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపుగా 35 మంది ముఠాతో ఏర్పడి సైబర్ నేరాలు చేస్తున్నటువంటి వారిని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ముఠాలో భాగంగా నలుగురు యువకులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ధని యాప్ ద్వారా లోన్లు ఇస్తాం, ఆన్లైన్ లోన్లు ఇస్తామంటూ కూడా మాయా మాటలు చెప్పి దాదాపుగా 4 కోట్ల పైచిలుకు మోసాలకు పాల్పడినటువంటి యువకుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వనపర్తి జిల్లాకు చెందినటువంటి ఈ నలుగురు యువకులు ఈజీ మనీకి అలవాటు పడడంతో వీరంతా కూడా ఆ ముఠాతో చేతులు కలిపినట్టుగా పోలీసుల విచారణలో తేలినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఇతర రాష్ట్రాలు పాట్నా, కలకత్తా ఇతర ప్రాంతాలకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ తెలుగు ప్రాంతాలకు చెందినటువంటి యువకుల్ని టార్గెట్గా చేసుకొని వారందరికీ కూడా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గం అంటూ కూడా వారందరినీ ఈ ముఠాలో చేతులు కలిపేలా చేసుకున్నారు. వచ్చిన డబ్బులు 70% ఇతర ప్రాంతాలకు చెందినటువంటి అంకిత్ తదితర కొంతమంది వ్యక్తులు తీసుకోగా 30% షేర్స్ ఈ వ్యక్తులకు ఇస్తున్నట్టుగా కూడా పోలీసుల ముందు ఆ వ్యక్తులు ఒప్పుకోవడం జరిగింది. దాదాపుగా 35 మందితో కూడినటువంటి ఈ ముఠా అంతా కూడా ధని అనేటటువంటి ఒక యాప్లో వచ్చేటటువంటి రిక్వెస్ట్లకు వారందరికీ ఫోన్లు చేసి త్వరితగతిన మీ అందరికీ లోన్లు మంజూరు చేస్తామంటూ కూడా లోన్ మంజూరైనట్టుగా కూడా పూర్తిగా సర్టిఫికెట్లు వారందరికీ చూపిస్తూ వారందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్కరుగా బాధితులంతా కూడా మోసపోయిన వారంతా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వారికి వచ్చినటువంటి ఫోన్ కాల్ ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్ ఆధారంగా పూర్తిగా ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నలుగురు యువకుల్ని వనపర్తి పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే డబ్బులు అవసరం ఉండి పూర్తిగా లోన్ యాప్లను ఆశ్రయిస్తారో వారిని టార్గెట్గా చేసుకొని ఈ ముఠా అంతా కూడా పూర్తి స్థాయిలో దోపిడీకి చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆన్లైన్లో లోన్ యాప్ల ద్వారా మోసపోవద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకొని పెద్దగా బాధ్యతలు లేనటువంటి వ్యక్తులు. వీరంతా జల్సాలకు అలవాటు పడినటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇక్కడ ఏదైతే ఈజీ మనీ సంపాదించారో ఈ ఈజీ మనీతో పబ్బులు ఇతరత్ర విహారయాత్రలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా లోన్ యాప్ల ద్వారా మోసపోవద్దు. ఇప్పటికే చాలా వరకు సైబర్ నేరాలపైన పోలీసులు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఇకనైనా ఎవరైతే సైబర్ క్రైమ్ బారిన పడేటటువంటి వారు ఉన్నారో వెంబడే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలి. ఒకవేళ సైబర్ నేరగాల ఉచ్చులో చిక్కినట్టయితే వెంటనే 1930కు కాల్ చేసినట్టయితే తమ డబ్బు కొంత సురక్షితంగా ఉండేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా 35 మంది ముఠాతో ఒక ముఠాగా ఏర్పడి సైబర్ క్రైమ్ చేస్తున్నటువంటి కేసును అయితే పోలీసులు ఛేదించారు. ప్రస్తుతానికి ఒక నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దీని ద్వారా పూర్తిగా దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. వనపర్తి టౌన్కు చెందిన ఒక వ్యక్తి తనకు లోన్ అవసరం ఉందని చెప్పి తన స్మార్ట్ ఫోన్లో ధని యాప్లోకి ప్రవేశించి తన వివరాలు అప్లోడ్ చేయడం చూసుకొని తర్వాత కొద్దిసేపటికి అతనికి ఒక రాంగ్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, దానికి ప్రాసెసింగ్ ఫీ, తర్వాత GST ఇతరత్ర డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి కొంత దాదాపు 20-25 వేల రూపాయలు కట్టించుకోవడం జరిగింది. తర్వాత లోన్ శాంక్షన్ అయిందని చెప్పి ఒక ఫేక్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసి తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అయితే తను మోసపోయినానని తెలుసుకొని ఇమ్మీడియట్గా ఆయన మా పోలీస్ స్టేషన్కి రావడం, మేము కేసు కట్టడం, దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఏ ఫోన్ నంబర్ నుండి వచ్చింది ఫోన్ కాల్ అని చెప్పి దాని మీద వర్క్ చేస్తే ఈ దీనిలో దాదాపు 35 మంది నేరస్తులుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు దాదాపుగా 15 నేరాలు చేసినట్టుగా చేస్తూ దాదాపుగా 4 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా మనకు సమాచారం ఉంది. కేవలం మన దగ్గరికి వచ్చిన 15 రిపోర్ట్ అయినాయి మన జిల్లాలో. ఇవి కాకుండా వీళ్ళు హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాలలో కూడా ఉభయ రాష్ట్రాల్లో కూడా నేరాలు చేశారు. వీళ్ళలో ఒక నలుగురు మన దగ్గర ఉన్న గగనం ప్రకాష్ కుమార్, ఇతను గోపాల్పేట మండలం చీరల రవిసాగర్, ఇతను మర్రికుంట వనపర్తి గ్రామీణం, గుండి రాజశేఖర్ అలియాస్ నాని, ఇతను సాయినగర్ కాలనీ వనపర్తి టౌన్, దేవర్ల సాయి కుమార్ పెద్దగూడెం గ్రామం డబుల్ బెడ్రూమ్ హౌసెస్లో ఉంటాడు. ఈయన వెంగళరావు కాలనీ వనపర్తిలో కూడా. వీళ్ళు ఈ నలుగురు ఢిల్లీకి మరియు పాట్నా, కోల్కతాకు చెందిన అంకిత్, రాహుల్, పంకజ్ వాళ్ళ సహచరులు కలిసి
ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళ ద్వారా వీళ్ళు నేరాలు చేస్తారు. ఈ ధని యాప్లోకి నమోదైన వివరాలు, బ్యాంకులో లోన్ల విషయంలో అప్లికేషన్లు పెట్టుకున్న వారి వివరాలు వాళ్ళు కాజేసి వీళ్ళకు ఈ తెలంగాణకు సంబంధించిన వ్యక్తుల వివరాలు వీళ్ళకి అందజేస్తే వీళ్ళు మీకు లోన్ శాంక్షన్ అయిందని వారిని మాటల్లోకి దింపి మభ్యపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తమ అకౌంట్లలో వేయించుకొని, తమ మ్యూల్ అకౌంట్స్ అంటారు వాటిలలో వేయించుకొని, వాటిలలో 70% షేరు ఈ రాహుల్, తర్వాత అంకిత్, పంకజ్ లాంటి వాళ్ళు ఎక్కడైతే కోల్కతా, ఢిల్లీ మరియు పట్నాలలో ఉండి ఆర్గనైజ్డ్ క్రైమ్గా నడుపుతున్నారో వాళ్ళు 70% అమౌంట్ తీసుకొని వీళ్ళకు 30% అమౌంట్ వీళ్ళకి ఇస్తారు. ఈ 30% అమౌంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఎవరు కూడా ఇంటర్మీడియట్ కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు కాదు, తర్వాత ఎవరికి కూడా తండ్రి లేడు కాబట్టి వీళ్ళకు చెప్పేవాళ్ళు లేరు, ఎలా మంచి చెడు చెప్పడం లేక ఈజీ డబ్బు ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి వీళ్ళు ఇటువంటి ముఠాలకు దగ్గరై సామాన్య మరియు అమాయక ప్రజలను మోసం చేసి వీళ్ళు డబ్బు సంపాదించి ఈ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం చూసాం మనం. అయితే కొన్ని వీడియోలు కూడా ఈ లిక్కర్ సేవించడము, పబ్బుల్లోకి తర్వాత ఇతర ప్రాంతాల్లోకి తిరగడము, పబ్బుల్లో ఎంజాయ్ చేయడము ఇటువంటి చేస్తారు వీళ్ళు. ఈ విధంగా తాము అక్రమంగా అమాయకులను మోసం చేసి సంపాదించిన డబ్బులన్నీ ఇలా నీళ్ళలాగా ఖర్చు పెడుతున్నారు. మందు, తర్వాత విహారయాత్రలకు వెళ్ళడము, అక్కడ ఎంజాయ్ చేయడము, విపరీతమైన కార్లు, బండ్లు తీసుకొని డ్రైవ్ చేయడము, ఎంజాయ్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు. అంటే ఇది అది అని కాదు వీళ్ళు చేసేది. ఇక చూడండి పబ్స్లో ఈ విధంగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు అమాయక ప్రజల నుండి ఈజీగా దోపిడీ చేసుకొని చేస్తున్నారు. కార్లలో కాశ్మీరు వెళ్ళిన ఫోటోలు కూడా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా రెంట్కి తీసుకోవడం, వాటిని విహారయాత్రలో వాడుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేయడం. మనము చూడ స్కీయింగ్ చేయడం, కాశ్మీర్లో స్కీయింగ్, జమ్మూ కాశ్మీర్లో స్కీయింగ్ కూడా చేశారు వీళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.